సాంబార్ రెసిపీ వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా సాంబార్ చేసుకున్నామంటే సూపర్గా కుదురుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. పప్పుని నీట్గా వాష్ చేసుకుని పసుపు కూడా వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. టమాటా ఒకటి తప్ప మిగతావన్నీ వేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు, కారం వేసుకుని ఉడికించుకోవాలి. సాంబార్లో వేసే వెజిటేబుల్స్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి. నాకైతే సొరకాయ చాలా బాగా నచ్చుతుంది. అలాగే మునక్కాయ కూడా. టమాటాలు కూడా వేసుకుని చింతపండు నానబెట్టుకుని వాటర్ క్లిప్ అనేది మిస్ అయింది. పులుసుని కూడా వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. పప్పుని కూడా మెత్తగా మ్యాష్ చేసుకుని పప్పుని వేసుకుని ఉడికించుకోవాలి. సాంబార్ మసాలా, కొత్తిమీర వేసుకుని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకుని సాంబార్ వేసుకుని వేడివేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుంది.